వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో మళ్ళీ కొత్త చిక్కుల్లో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పాల్సిన వార్త ఇవాళ మనం చెప్పబోతున్నాం. అండ్ దాంతోపాటు ఛార్జ్షీట్లో కూడా ఆయన పేరు A11గా కూడా నమోదు చేసిన పరిస్థితి. సో December 4, 2024 ఆయన వీరాభిమాని అయిన రేవతి ప్రాణం పోయింది. అండ్ రేవతి కొడుకు ఇంకా శ్రీతేజ్ హాస్పిటల్లోనే ఉన్నాడు. సో ప్రాణం మాత్రమే శ్రీతేజ్కి ఉంది, ఒంటి నిండా పైపులు. సో ఆయనకి ఒక నర్స్ లాగా సేవలు చేస్తూ వాళ్ళ తండ్రి, ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిన పరిస్థితి. సో అయ్యో పాపం అనుకున్నారు. తర్వాత ఈ కేసు నుంచి మొత్తానికి అల్లు అర్జున్ ఎస్కేప్ అయిపోయిండు అని అనుకున్నాం. ఎందుకంటే రేవతికి సంబంధించిన ఎవరైతే శ్రీతేజ్ వాళ్ళ తండ్రి, రేవతి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, మొదటిగా రేవతి మరణించిన వార్త తెలియంగానే అదే రోజు రాత్రి వెళ్ళి చిక్కడపల్లి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఎఫ్ఐఆర్ అయింది. తర్వాత ఫిలిం ఇండస్ట్రీ మొత్తం దిగి వచ్చి శ్రీతేజ్ వాళ్ళ నాన్నని బతిమలాడుకున్నారో, బామాడుకున్నారో, లేదంటే ఒప్పందం చేసుకున్నారో, వాళ్ళిద్దరి పేర్ల మీద 2 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి ఆ డబ్బు ఆశగా చూపించారో, మొత్తానికి ఏదన్నా అయింది. సో ఆ ఇష్యూలో అల్లు అర్జున్ బయటకు పడ్డాడు, అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న సందర్భం. కానీ సీన్ మళ్ళీ రివర్స్ అయింది, స్క్రీన్ ప్లే మారింది. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది అని అంటే, చిక్కడపల్లి పిఎస్లో ఛార్జ్షీట్ నమోదు చేసిండ్రు. జరిగిన ఘటనకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసినాం మేము అని ఈ కేసును సుమోటాగా తీసుకుంది చిక్కడపల్లి పిఎస్. సో ఈ ఛార్జ్షీట్లో ఏం చెప్పుకొచ్చిండ్రు అని అంటే, ఇది ముమ్మాటికి అల్లు అర్జున్ తప్పు. అండ్ అల్లు అర్జున్ వస్తున్న విషయం సంధ్యా థియేటర్కి సంబంధించిన యాజమాన్యానికి తెలిసినా కూడా బందోబస్తు ఏర్పాట్లలో విఫలమైనరు. అండ్ దగ్గరలో ఉండే పిఎస్కి ఇన్ఫర్మేషన్ చేయడంలో ఫెయిల్యూర్ అయినరు. అందుకనే రేవతి మరణానికి వీళ్ళు కూడా కారణమే అని ఆ ఛార్జ్షీట్లో రాసుకోవడం జరిగింది. అందుకనే A1 నుంచి A8 వరకు కూడా కంప్లీట్గా సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్నారు. అండ్ A9, A10 ఇందులో సంధ్యా థియేటర్ మేనేజర్ అండ్ బాల్కనీ మేనేజర్ని కూడా ఇంక్లూడ్ చేసిండ్రు A10గా. సో బాల్కనీ మేనేజర్కి ఈ కేసుతో ఏం ప్రమేయం ఉంది అంటే, అల్లు అర్జున్ వచ్చిన తర్వాత బాల్కనీలో కొంతమంది ఫ్యాన్స్తో కలిసి సినిమా చూసిండు. సో ఆ బాల్కనీ ఇన్ఛార్జ్ కూడా ఎవరైతే ఉన్నారో ఆయన కూడా బాధ్యులు చేస్తూ ఆ ఛార్జ్షీట్లో పేరు నమోదు చేసిండ్రు. అండ్ దాంతోపాటు A11గా అల్లు అర్జున్ పేరును కూడా నమోదు చేసిన పరిస్థితి. ఇక A12 నుంచి మనం చూస్తుంటే A17 వరకు పూర్తిగా అల్లు అర్జున్ సెక్యూరిటీ కావచ్చు, బాన్సెస్ కావచ్చు, అండ్ ప్రొడక్షన్ హౌస్కి సంబంధించిన వాళ్ళ పేర్లన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసారు. అండ్ ఇంకా చెప్పాలంటే గడిచిన 2025 మొత్తంలో మనం చూస్తుంటే ఇట్లాంటి ఏ ఒక్క కేసు కూడా ఒక ఫిలిం స్టార్ పైన నమోదైంది లేదు. అండ్ ఒక ఛార్జ్షీట్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఒక ఫిలిం థియేటర్కి సంబంధించి కావచ్చు, 27 మందిని ఛార్జ్షీట్లో నమోదు చేసిన సందర్భాలు తాలూకాలు ఏది కూడా లేదు. కానీ మొదటిసారిగా పుష్ప 2 రిలీజ్ అండ్ ఒక ప్రాణాన్ని కోల్పోవడం అండ్ ఇంకొక ప్రాణాన్ని వికటి జీవిగా మార్చడం, ఒక ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిన పరిస్థితి. అండ్ ఆ సందర్భంలో మనం మాట్లాడుకుంటున్న ఈ 2 ప్రాణాల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఆ రోజు జరిగిన ఘటనలో చాలామంది గాయపడ్డారు. సో ఎవరు ఎక్కడ చికిత్స పొందినరో ఎవరికి తెలియదు. ఆ తోపులాటలో చాలామంది గాయాలయ్యాయి. సో ఆ గాయాలైన వారి పరిస్థితి ఇప్పటివరకు ఎట్లా ఉందో తెలియదు. చాలామందికి హ్యాండ్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. అండ్ చాలామందికి కాళ్ళు విరిగిపోయిన సందర్భం. అండ్ చాలామంది పైన పోలీసులు లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి. సో ఆ గాయాలకు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందో ఎవరికి తెలియదు. సో కేవలం బయటపడ్డది రేవతి ప్రాణం పోయింది కాబట్టి రేవతి కేసు మాత్రమే బయటపడ్డది. దీనిపైన గతంలో ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్న సందర్భం చూసినాం. ఈవెంట్స్కి పర్మిషన్ ఇయ్యమో అని చెప్పిండ్రు. అండ్ టికెట్లు రేట్లు పెంచమని చెప్పిర్రు. అల్లు అర్జున్ పైన చాలా సీరియస్గా ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు, సీన్ కట్ చేస్తే అవన్నీ తుస్సుమనిపించినాయి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఈవెంట్లకే పర్మిషన్ లేదు అన్న సందర్భంలో నీతికి సంబంధించిన లూలు మాల్లో ఈవెంట్, సాంగ్ రిలీజ్ ఈవెంట్ ఎట్లా జరిగింది? ఆమె పైన చాలా రాంగ్గా బిహేవ్ చేసిర్రు. ఆ వీడియోస్ అన్నీ వైరల్ అయినాయి. అండ్ దాంతోపాటు పోలీసులే మళ్ళీ దీన్ని సుమోటోగా తీసుకున్నారు, లూలు మాల్ పైన కేసు పెట్టిర్రు. ఇవన్నీ కూడా జరిగినాయి. సో అసలు ప్రభుత్వం ఈవెంట్లకి పర్మిషన్ ఇయ్యను అని చెప్పిన తర్వాత కూడా పర్మిషన్ లేకుండానే, కనీసం లోకల్ పిఎస్లో ఇన్ఫర్మేషన్ కూడా లేకుండానే ఈవెంట్లు చేస్తున్నారు. మరి సినీ ఇండస్ట్రీకి అల్లు అర్జున్ పైన యాక్షన్ తీసుకోబోతుంది, లేదంటే ఆ సందర్భంలో ప్రభుత్వం సీరియస్ అయింది కాబట్టి సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా కొంచెం క్రమశిక్షణగా ఉంటుంది అని చాలామంది ఆలోచించారు. నిజంగానే ప్రభుత్వం వాళ్ళని ఒక దారిలో పెడుతుంది అని ఆలోచించరు. ఈవెంట్స్ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంటుంది అని ఆలోచించరు. ఫిలిం టికెట్ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది, మళ్ళీ ఇట్లాంటిది రిపీట్ అయ్యి కాకుండా జాగ్రత్త పడుతుంది అనుకున్నాం. కానీ అట్లాంటివి ఏవి కూడా లేవు. అవి కేవలం అసెంబ్లీలో మాటలు, సీఎంగా స్టేట్మెంట్లు, మంత్రుల వ్యాఖ్యలు, ఇవి తప్ప రియాలిటీయే లేదు అని నిజం నిర్ధారణ అయింది నీతి సంబంధించిన లూలుమాల్ ఘటనతోటి. ఇక కట్ చేస్తే సీన్ మొత్తానికి అల్లు అర్జున్ కొత్త సంవత్సరంలో మళ్ళీ లాని ఎదుర్కోబోతున్నాడు. సో చేసిన తప్పు
శిక్ష పడే అవకాశం ఉందా? సో కర్మ రిపీట్స్ అనే వర్డ్ ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీ నోట్లో నుంచి కూడా వింటున్నాం. అండ్ దాంతోపాటు పొలిటికల్ సంబంధించిన చాలామంది నోట్ల నుంచి కూడా ఆ వర్డ్, ఆ స్టేట్మెంట్ చాలా ట్రెండీగా వింటున్నాం. నిజంగా కర్మ రిపీట్ అనే వర్డ్ ఇప్పుడు పుష్ప 2 అల్లు అర్జున్కి కూడా వర్తించే అవకాశం ఉందా అనేది మనం కూడా చూడాలి. ఎందుకంటే అందరూ చాలా రిలాక్స్ అయిపోయారు. ఈ కేసు నుంచి బయటపడ్డాం కాబట్టి ఆ కేసు ఎదుర్కొనే పరిస్థితి ఉండదు. అండ్ శ్రీతేజ్కి సంబంధించిన వైద్య ఖర్చులు పూర్తిగా అల్లు అర్జున్ టీం భరిస్తున్నారు కాబట్టి సో ఎట్టి పరిస్థితిలో ఇంకా ఆ కేసు మళ్ళీ ఎవరు ముందుకు తీసుకురారు అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఎవ్వరు ఊహించని విధంగా ఛార్జ్షీట్లో అల్లు అర్జున్ పేరు ఉండడం అండ్ సినిమా టీం సంబంధించిన వాళ్ళ పేరు ఉండడం, 1 కాదు 2 కాదు, ఏకంగా 27 మంది కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితులు తీసుకొని వచ్చింది చిక్కడపల్లి పిఎస్. సో అందరు కూడా చిక్కడపల్లి పిఎస్లో నమోదైన ఈ ఛార్జ్షీట్కి హ్యాండ్సప్ చెప్తున్నారు. సామాన్యుడికి కూడా పోలీసులు వాళ్ళు పట్టించుకుంటారు అండ్ న్యాయం జరుగుతుంది అని కూడా చాలామంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైనా ఒకరు తప్పు చేస్తే అది సామాన్యుడు దానివల్ల ఇబ్బంది బాధ కలిగితే సో పోలీసులు న్యాయ వ్యవస్థలు అందరూ కూడా సామాన్యుడి పక్షాన్ని ఉంటాయి. కానీ ఫిలిం ఇండస్ట్రీ పక్షాన్ని ఉండే ఒక స్టైల్ స్టార్ అయినప్పటికీ, ఒక హీరో అయినప్పటికీ, ఒక పరపతి ఉన్న వ్యక్తి అయినప్పటికీ, ఒక బలం ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన వైపు ఉండరు అని చెప్పడానికి ఈ కేసు ఒక నిలువెత్తు నిదర్శనంగా ప్రజలు ప్రేజ్ చేస్తున్నారు. సో నిజానికి ఇది కోర్టు వరకు వెళ్తే తప్ప పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది మనం కూడా చూడాలి.